డిసెంబర్ 14, 15, 16వ తేదీలో ఈ తులారాశి వారికి వారి జీవితంలో ఒక వ్యక్తి అనేది రాబోతున్నాడు. ఇక మీరు నక్క తొక్కినట్లే. ఇక మీ జీవితం అనేది చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. కనుక ఈ తులారాశి వారి యొక్క జీవితంలో వచ్చే మార్పులు ఎలా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో చింతించిన వ్యక్తులని తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా మనం వీటి వ్యక్తిత్వాన్ని చూస్తే అందరితో కలుపుకొనే పోయే తత్వం వీరికి చాలా ఉంటుంది. 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. కొత్త కొత్త విషయాలను తెలుసుకొని మంచి చెడుపై రోజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. స్నేహానికి కూడా అంత ప్రాధాన్యత వీరు ఇస్తారు. అలాగే పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరి స్వభావం వలన ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది. పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు. ప్రజా ఆకర్షణ వీరికి అధికంగా ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించి ప్రతి అక్షరంలో చక్కటి ఫలితాలు ఉంటాయి. ఈ తులారాశి వ్యక్తులు స్వంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి. చిల్లర వ్యాపారంలో ఎక్కువగా రాణిస్తారు. టెక్నిక్ రంగాలు, ఉద్యోగాలకు కూడా ఉన్నత స్థాయికి వీరు ఖచ్చితంగా వెళ్తారు. ఈ రాశి స్త్రీ పురుషులందు దైవబలం అనేది ఎక్కువగా ఉండును. ఆత్మవిశ్వాసంతో వీరు ముందుకు పోవుట, ధనం, సంపద, కుటుంబం, పుత్రులకు కారకుడైన గురుడు 9వ స్థానంలో ఉంటాడు. యోగకారకుడైన శని 5వ స్థానంలో ఉండుట విశేషమైన యోగ ఫలం. శత్రువులు అంతరించుట, వ్యవహారాలలో జయం. గతంలో సాధించలేని పనులు ఈ కాలంలో రెండింతలు ఫలించును. ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారికైనా సంవత్సరం ప్రారంభం నుండి 2 లేదా 3 మాసాలు ఒడిదుడుకులు, ధన నష్టం, గృహ సంబంధిత రీత్యా విపరీత ధనలాభం అనేది కలుగును. రావాల్సిన సొమ్మును ఆటంకాలు, అపనిందాలు వంటివి కలిగినవన్నీ కూడా అన్నీ తొలగిపోతాయి. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చేస్తాయి. స్త్రీ పురుషులందు వ్యవహారాలందు అప్పట్లో జయం మీ ఎదుట నిలిచి మాట్లాడలేరు. అన్ని రంగంలో వారికి శ్రమకు దగ్గ విశేషమైన ఫలితాలు మాత్రం ఈ తులారాశి వారైతే పొందుతారు. కొంతమంది వల్ల అనుకోని బాధలు వచ్చినా వాటిని తట్టుకొని ముందుకు పోయి అభివృద్ధి చెందగలుగుతారు. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులకు యోగదాయకంగా ఉండును. గత కొద్ది కాలం నుండి పడుచున్న బాధలు పటాపంచులైపోవును. శని యోగ కరుకడు ఆగుట, 5వ ఇట ఉండుట మేలు జరుగును. ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలత, ప్రజలలో మంచి గుర్తింపు. గత సంవత్సరం ఎన్నికలలో ఓడిపోయిన ఈ కొత్త సంవత్సరంలో మీకు అనుకూలించును. మీకు శ్రమకు తగిన గుర్తింపు వచ్చును. ఎవరైనా ఈ తులారాశి వారు ఎన్నికలలో పోటీ చేసిన విజయం తప్పక మీరే పొందుతారు. వ్యాపారస్తులకు ఇప్పుడైతే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన బాకీలు వసూలగును. అన్ని వర్గంల వారికి చాలా బాగుంటుంది. ఇక తులారాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు గురుబలం బాగుంటుంది. మంచి జ్ఞాపక శక్తి వలన మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణత, చదువులందు ఆసక్తి, ఎదుగులగానే అలాగే కోరిక, పట్టుదలతో మీరు ముందుకు సాగగలుగుతారు. ఇక ఈ తులారాశి వారు వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో 2 పంటలు మీకు మంచిగా లభిస్తుంది. గతంలో చేసిన అప్పులు తీర్చుతారు.
ప్రభుత్వ సహాయం కూడా మీకు లభిస్తుంది. కౌలుదారులకు లాభాలు కూడా అధికంగా, దిగుబడి వల్ల ఆదాయం చాలా బాగుంటుంది. ఇక ఈ తులారాశి వారు స్త్రీలైతే ఉన్నారో వారికైతే పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఆరోగ్యము కుదుటపడును. కుటుంబంలో మీ ప్రాముఖ్యత కూడా పెరుగుతుంది. మిమ్మల్ని చూడగానే ఇతరులకు గౌరవ అనుభవం పెరుగుతుంది. అందరిలో మీ గొప్పతనం తెలియను. నూతన ఆభరణాలు, స్థిరాస్తులు, మీకు ప్రమోషన్లతో కూడిన బదిలీతో, సంతానంతో సౌఖ్యత, అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండును. ఇక వివాహం కాని స్త్రీలకు మీకు ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితంగా వివాహం జరుగును. గర్భిణ స్త్రీలకు డెలివరీ అయి పుత్ర సంతానం కలుగును. ఇక ఈ తులారాశి వారి అదృష్టం అనేది వారి పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. వీరు ఏ పని చేసినా కూడా, ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా వీరికి ఖచ్చితంగా లాభదాయకంగా అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మారుతున్నటువంటి గ్రహస్థితులు అనేవి ఈ తులారాశి వారి జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాయి. అవి చాలా వరకు కూడా ఆర్థికపరమైనటువంటి మార్పులు అనేవి ఈ 3 రోజుల్లో రాబోతున్నాయి. అయితే ఈ డిసెంబర్ 14, 15, 16 నుంచి మాత్రం ఏ పనులు ముందుకు సాగడం అనేది జరుగుతుంది. అలా ముందుకు సాగడం వల్ల మీకు ఊహించని విధంగా, మీరు అనుకోని విధంగా మీ యొక్క పనులన్నీ కూడా చాలా చక్కగా, ఎక్కడ ఆటంకం లేకుండా మీరు పూర్తి చేసుకుంటారు. ఇక వీరి జీవితం అనేది చాలా సంతోషకరమైనటువంటిగా, వీరి జీవితం అనేది సాఫీగా జరిగిపోతుంది. ఈ యొక్క ఇంటి నిర్మాణం పూర్తవడం, లేదా మీరు అనుకున్నటువంటి ఆర్థికపరమైన అభివృద్ధి దోహదపడేటువంటి నిర్మాణాలు పూర్తి కూడా చేసుకుంటారు. ఇక వీరి ఏ లాభం పొందాలన్నా వీటి వల్ల వచ్చేటువంటి లాభం అనేది వీరికి ఆర్థిక పరంగా అభివృద్ధి దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కానీ, ఉద్యోగాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఊహించని విధంగా చాలా చక్కగా వీరికి బాగా కలిసి వస్తుంది. ఎవరైనా సరే విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళే వారికైతే మీరు ఊహించని విధంగా మీకు డబ్బు అనేది మీరు అనుకున్న విధం కంటే ఇంకా 2 రెట్ల ఎక్కువ డబ్బు అయితే మీకు అందబోతుంది. చదువు అనేది రావడంతో పాటు వారికి కూడా వచ్చేటువంటి వీసా కూడా, జాబ్ కూడా చేసుకోవడానికి, అంటే పార్ట్ టైం జాబ్ చేసుకొని వాళ్ళు చదువు పూర్తి చేసుకోవడానికి తగ్గట్టుగా వీసా రావటం కూడా అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా అనుకూలమైన పరిస్థితుల్లో ఈ తులారాశి వారికి ఖచ్చితంగా ఈ 3 రోజులు అనేవి వీరికి మంచి లాభాలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సందేహం అనేది లేదు. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఈ తులారాశి వారు చాలా చక్కగా వారి యొక్క జీవితాన్ని అనేది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు. ఇలా చేసేటువంటి ప్రతి ప్రయత్నం అనేది విజయం సాధించడం వల్ల ఈ తులారాశి వారిని చూసి మిగతా వాళ్ళు అసూయ పడటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త ఉంటే చాలా మంచిది. కనుక ఎవరైతే తులారాశి వారి జీవితం చాలా చక్కగా, ఆనందంగా, సాఫీగా ఈ 3 రోజుల్లో అయితే మీకు అనుకున్నది అనుకున్నట్లుగా సాగిపోతుంది. ఇక మంచి మంచి శుభవార్తలైతే మీరు వింటారు. ఇక మీరు వివాహం కానీ, ఇంకా ఇంకేదైనా విషయంలో, ఉద్యోగంలో కానీ మీరు ఏది అనుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే మీకు గ్రహ బలం అనేది బాగా ఎక్కువగా ఉంది. ఇక ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. కాబట్టి ఈ 3 రోజులు మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఖచ్చితంగా జరుగుతుంది.